ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. రికార్డు పెట్టాను నేను పెట్టారు ఫ్రాడ్ పడతారు చాలా కొంచెం సిగ్నల్స్ రాబోతున్నా మనం ప్లే చేద్దాం రికార్డ్ చేస్తే కొంచెం రికార్డ్ బాబు 100 మంది పోలీసులు వచ్చి దుర్మార్గం చేశారు సార్. చరిత్రలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం జీవితాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అదేనండి ఉల్లిపాడ కుటుంబం 37 సంవత్సరాల నుండి పార్టీ ఎదిగించడం 37 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. 37 సంవత్సరాల పార్టీని నమ్మి ఉన్నాం సార్. లైట్ వేస్తే ఆపోజిట్ ఎక్కడికైనా నెట్టుకున్నట్టే చాలా మంది బైక్ బ్యాగ్ కట్టం కట్టం డోర్ కట్టం అలాగే రెండమ్మా కొంచెం బయట రండమ్మా. జగన్ పోకుండా దయించి రండి.
మేము కాదా నిలబడింది, అది ఒక చిన్నమ్మాయి బన్నీ అని ఆమె మమ్మల్ని నిలబెట్టింది. మనమందరూ ఉన్నామంటే ఒక ధైర్యవంతులు వాళ్ళు ఉండాలిగా. ఏసీబీ వాళ్ళు కూడా గందరగోళం చేశారు. మేము ధైర్యం పట్టాం సార్. మా ఊరు వచ్చేస్తారు వాళ్ళ ఇంట్లోకి వచ్చి రోడ్డు మీదకి పిలిచారు సార్ నన్ను. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక లేడీని మీరు రోడ్డు మీదకి పిలవడానికి కదా, మీకు ఏదైనా ఉంటే ఇంట్లోకి వచ్చి మాట్లాడాలి కదా అని అడిగాను సార్. సొసైటీలో పుస్తకాలు దొరకలేదని పిల్లల మీద కేసు పెడతా ఉన్నాను. అయినా భయపడలా వీడియోలో అయితే. భయపడేది ఎందుకండి, మనం అసలు చేయనంత వరకు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా లేకపోతే ఏమవుతుందంటే కొంచెం తరుగుతారు మనల్ని. అవసరమే లేదు. సత్తు కూడా బాగా నిలబడుతున్నారు. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు సార్. ఊళ్ళల్లో బాగా ఎదుగుతున్నారు. మన కొద్దిగా ఎడతారు. ఓకే ఇప్పుడు ఫోటోకి మాస్క్ చేయండి ఒకసారి. జాగ్రత్తగా ఉన్నారు ఉండాలి. వెనకాలనే వచ్చేయండి, అయిపోయింది అమ్మా తీయించుకునే. ఓకే సార్, ఓకే సార్. చూడడం అయింది. నేను చేస్తానండి ప్రోగ్రామ్. సైలెంట్ గా ఉన్నాడు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏ తప్పు చేయకున్నా వినపడలేదా? రెండో మైక్ కూడా పెట్టాల్సింది మిస్ అయ్యారు. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్ర గారిది. వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ ఎవరైనా కంటిన్యూగా ఒక నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక కుటుంబం ధూళిపాల నరేంద్ర కుటుంబం. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని అన్ని ఎన్నికల్లో గెలిచారు. మొన్నొక్కసారి ఓడిపోయారు. అంటే దీన్ని బట్టి ఆ కుటుంబం ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళ తండ్రి వీరయ్య చౌదరి గారు రైతుల కోసం ఎనలేని సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ రైతు దినోత్సవం పెడితే ఆ అరేంజ్మెంట్స్ అని చేసే సందర్భంలోనే యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. ఎందుకు ఇవన్నీ నేను చెప్పానంటే ఆ డైరీ అభివృద్ధి చేసిన కుటుంబం ధూళిపాల వీరయ్య చౌదరి గారు, తర్వాత నరేంద్ర గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు ప్రారంభించిన తర్వాత ఎనలేని సేవలు అందించిన కుటుంబం, రైతులకు మేలు చేసిన కుటుంబం ఈ ధూళిపాల కుటుంబం. అలాంటి వ్యక్తిని ఏ కారణం లేకుండా రాజకీయ కక్షలతో అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుషం. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక అరాచకం, ఇది ఒక దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విలువలు లేని రాజకీయాలు చేసి కక్ష రాజకీయాలకు పోతే రాష్ట్రం తగలబడుతుంది. రాబోయే రోజుల్లో సేఫ్టీ ఉండే పరిస్థితి ఉండదు. ఈరోజు నేను అడుగుతున్నా, అటు ఏసీబీ కానీ ఈరోజు ఈ కంపెనీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది ఒకటే కాదు. చట్ట ప్రకారం ఈ కంపెనీ కానీ విశాఖపట్నం డైరీ కానీ మ్యూచువల్ కోఆపరేటివ్ యాక్ట్ నుంచి కోఆపరేటివ్ నుంచి ఈరోజు కంపెనీ యాక్ట్స్ ప్రకారం వెళ్ళారు. చట్ట ప్రకారం బదిలీ అయింది, మార్పు చేశారు. దానికి ఒక స్టెబిలిటీ వచ్చింది. ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఈరోజు ఇక్కడ చూస్తే ఒక హాస్పిటల్ పెట్టి రైతు సోదరులందరికీ, పాడి రైతులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఇలాంటి సేవలు అందించే సమయంలో రాజకీయ కక్షతో లేనిపోని ఆరోపణలు చేసి అమానుషంగా అరెస్ట్ చేయడం. ముందు ఏది జరిగినా కూడా ఒక నోటీస్ ఇస్తారు, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపిస్తారు, ఎంక్వైరీలు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తర్వాతనే చేస్తారు. కానీ పోలీసులు కూడా ఇష్టానుసారం ఏ తప్పు చేయకుండా ఓసారి మనం చూసాం, హిట్ అండ్ గో తీవ్రవాదులతో ఓసారి చేసేవాడు. ఆ విధంగా వీళ్ళు రావడం అనేది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు పనిచేసినా భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వదిలిపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది. తప్పు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు కోసం ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను హెచ్చరిస్తున్నా. అందుకని నరేంద్ర గారితోనే ప్రారంభం కాలేదు.
అచ్చెన్నాయుడు గారితో ప్రారంభమైంది. నిన్న జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎప్పుడైనా సరే ఈడ అవినీతి బయట వచ్చిందంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, డైవర్ట్ చేయడానికి కొత్త కేసులు తీసుకొస్తారు. నేను అడుగుతున్నా, మీరు ఎన్నెన్నో చెప్పారు, ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడ చేశాడో చెప్పండి, సాక్ష్యాలు చూపించండి. ఆ తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకుని నేను సమర్థిస్తాను. అందరూ మీ మారిగా తప్పుడు వ్యక్తులు లేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఈరోజు ఈడీ, సిబిఐ పాత కేసులే ఈరోజు ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు చేసే హోల్సేల్ అవినీతి చూస్తూ ఉంటే రేపు కోర్టు కూడా చాలు. అలాంటి అవినీతి చేసే మీరు కావాలని ఎవరైతే సమాజానికి సేవ చేయాలని గౌరవంగా బ్రతకాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల్ని బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నరేంద్ర గారి ఆస్తులు ఎంతున్నాయి? మొట్టమొదటి నుంచి వీరయ్య చౌదరి గారి పేరుని చూద్దాం. మీ ఆస్తి ఎంత ఉంది? 2004 కంటే ముందు మీ ఆస్తి ఎంత? ఈరోజు మీ ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవన్నీ? ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. తెలుగుదేశం పార్టీ పూర్తిగా మన జూళ్లపాడు నరేంద్ర గారికి అండగా ఉంటాం. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్నాడు. అలాంటి నాయకుడికి సహకరించే బాధ్యత ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని రోజులు ఎతికారు, బెదిరించారు, మీకు అధికారం లేని చోట ఎతికారు. ఆ 37 రోజులు వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తే చెప్పనలివి కాదు. అన్ని అరాచకాలు చేశారు. ఇవన్నీ భరించామంటే ప్రజల కోసం భరించాం, సమాజం కోసం భరించాం. మళ్ళీ ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. మీరు నిన్న కూడా చూడండి, ఇప్పుడు కూడా చూడండి. మా వాళ్ళని అరెస్ట్ చేసిన 10 మంది, కొన్ని వందల మంది కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా తప్పు చేయలేదు. సోషల్ మీడియా వీళ్ళు అరెస్ట్ చేయకూడదు, ఏదైనా ఉంటే 41A నోటీస్ ఇవ్వాలని చెప్పినా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏ చట్టం మీకు చెప్పింది? మొన్న సుప్రీంకోర్టు అక్షింతలు వేశారు. ద్రోహం కేసు, సోషల్ మీడియా కేసుల పైన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఆ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, రాజకీయం చేసే స్వేచ్ఛ ఉంది, ఫ్రీగా మూవ్ అయ్యే స్వేచ్ఛ ఉంది. మన రాష్ట్రంలో మనం చూస్తే ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా పావులుగా తయారైపోయారు. ఏకపక్షంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసులు కూడా ఎంతో బలుకుతున్నా. నేను 2.5 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీని హింస పెడుతున్నారో అన్నీ గుర్తుపెట్టుకుంటాం. భవిష్యత్తులో అన్ని సమీక్షలు చేస్తాం. మీరు కూడా తప్పించుకోలేరు. చట్ట ప్రకారం పనిచేయండి, మిమ్మల్ని గౌరవిస్తాం. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఏ వ్యక్తి అయినా చట్టాన్ని ఉల్లంఘించి హత్యకు మళ్ళా తిరిగి ఇంకొక హత్య చేసేవాడు. ఒకవేళ ఎవరైనా చనిపోతే పిల్లలు పెద్ద అయినాక మళ్ళా ప్రతీకారం తీర్చుకున్న తర్వాతనే మళ్ళా మామూలు వ్యక్తులుగా ఉండేవారు. అలాంటివన్నీ కూడా నేను ఆ రోజు ఇది మంచి పద్ధతి కాదని కఠినంగా వ్యవహరించి తన మన భేదం లేకుండా మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేశాం.
ఈరోజు రాయలసీమలో ప్రశాంతత ఇచ్చాం. అలాంటి జిల్లాల్లో కూడా మళ్ళా హత్యా రాజకీయాలు ప్రారంభిస్తున్నారు. ఇది సబబాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇది మంచిదాని అడుగుతున్నా. అంటే మీరు ఏమనుకుంటున్నారో అడుగుతున్నాను. నేను కూడా 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల అధికారంలో ఉంది. మేము కూడా ఇదే పందాగా అవలంబించుంటే ఒక్కరి మీ వాళ్ళు మిగిలే వాళ్ళ అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నా. ఏవైతే పంచాయతీ అధికారాలు తీసుకొని సచివాలయాలు పెడతామంటారు, నిన్న కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మీరు పెట్టడానికి వీల్లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని. మనం రాజ్యాంగ సవరణ జరిగాయి, 73, 74 రాజ్యాంగ సవరణ జరిగాయి. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సంపూర్ణ అధికారాలు పంచాయతీకి ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే నరేగా డబ్బులు ఢిల్లీ నుంచి నేరుగా పంచాయతీకి ఇస్తున్నారు. అకౌంట్ ఫార్ వాళ్లే చేయాలి, సోషల్ ఆడిటింగ్ కూడా చేయించాలి. అదే మరి గ్రామాలను అన్ని విధాలా బాగు చేసే అధికారం వాళ్ళకి ఇస్తే ముఖ్యమంత్రి ఆ అధికారాలు కూడా అంటే ఉత్సవ విగ్రహాలుగా తయారు చేస్తారు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా కేంద్రం కూడా ఫండ్స్ వస్తాయి, కేంద్రం సెక్రటరియట్ ఆంధ్రప్రదేశ్లో పెడితే మీరు మీ సచివాలయం ఎందుకు పెడతారు? మీరు పెట్టడానికి సర్పంచ్కి అధికారాలు అవసరం లేదా? అన్ని అధికారాలు మీకే కావాలన్నా? అంటే ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాళ్ళు లేకపోతే. కాబట్టి సర్పంచులందరూ కూడా రాజకీయాలు మీరు కాపాడుకోవాలి. మీ వ్యవస్థ శాశ్వతం కాదు. ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, చాలా మంది చూసింది ఆంధ్రప్రదేశ్. సమర్థులైతే ఇతను ఇష్టానుసారంగా విధ్వంసాన్ని చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఈరోజు ఒకప్పుడు ప్రైడ్గా ఫీల్ అయ్యే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఈరోజు మొత్తం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇది రాజకీయాలకు మంచిది కాదు. నిర్మోహమాటంగా ఇంపార్షియల్గా పనిచేయవలసింది ఆల్ ఇండియా సర్వీసెస్, అవి నిర్వీర్యం అయిపోయినాయి. కడాన ఈయన కన్నులు పంచాయతీల మీద పడింది. ఈయన పెత్తనం చేయాలని. మీ పెత్తనం జరగదు. వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం. ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే వాళ్ళకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మీరు పనిచేయండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. మీరు గ్రామ సభలు పెట్టుకోండి. గ్రామాలకు ఏం కావాలనో నిర్ణయించే అధికారం మీది తప్ప ఈ పెత్తందారులది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఢిల్లీ నుంచి నేరుగా నరేగా డబ్బులు కూడా మీకే ఇస్తున్నారు. మీరే దీన్ని ఉపయోగించుకొని అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఫైనాన్స్ కమిషన్ కూడా నేరుగా ఢిల్లీ నుంచి డబ్బులు పంచాయతీలకు ఇస్తున్నారు, రాష్ట్రానికి కాదు. ఆ విషయం ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగంలో తీసుకొచ్చిన సవరణలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని ఇష్టానుసారంగా అతిక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. కొంచెం వెనకాలండి, కొద్దిగా అంటే అందరూ వెనకాలండి, బ్యాక్ బ్యాక్ కొద్దిగా. ఓకే అవును.
కట్టేసాం సార్. సీఎం రిఫండ్ కోసం పెట్టుకున్నాం. ఇంతవరకు ఏమీ రాలేదు. పెట్టి చాలా రోజులు. మా ఫాదర్కి హార్ట్ సర్జరీ అయినప్పుడు హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్స్లో చేయించుకున్నాం. సీఎం రిఫండ్ పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఏం రాలేదు. మాకు ఒక చెల్లి ఉంది సార్. పెళ్లి శాంక్షన్ చేశారు. చేసుకోవాల్సింది అందరికి ఇచ్చాం. మా ఫాదర్ ఎప్పుడు కూడా పార్టీ కోసమే చూస్తాను. ఇది అవసరం లేదు. ఇక్కడ ఉన్న కూడా లాభం లేదు. మనకి ఏం చేయాలని చేస్తాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. మాకు మీ సపోర్ట్ కోసం కావాలి. కాగితాలు అవసరం లేదు. గవర్నమెంట్లో లేం కాబట్టి కాగితాలు అవసరం లేదు. ఓకే. ఓకే అమ్మా. అందరికీ నమస్కారాలు. ఈరోజు తమిళలో గమ్మనండి ఆపండి. ఇంకొక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ కూడా ఆపు. పైన ఆఫీస్ 2 నిమిషాలు ఆపు. అందరు కామ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎండి ఉదయ్ గారు చనిపోవడం చాలా బాధిస్తుంది. పార్టీలో బాగా పనిచేశారు. అంతేకాకుండా జీవితాంతం మైనారిటీల సంక్షేమం కోసం, మైనారిటీల యొక్క సమస్యలపైన పోరాడారు. 3 సార్లు ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు.
అదే మాదిరిగా గవర్నమెంట్స్ కూడా దగ్గరగా ఉండి ఎనలేని సేవలు అందించారు. కానీ ఆయన పిల్లలు కూడా ఏమి చేయలేకపోయారు. 3 ఆడపిల్లలు, ఒకరికి పెళ్ళయింది, 2 పెళ్ళయింది, ఒక అమ్మాయికి పెళ్లి కూడా కావాలి. అదే మాదిరిగా ఒక బాడిగింట్లో ఉంటున్నారు, సొంత ఇల్లు కూడా లేదు. అది అతని యొక్క నీతి నిజాయితీ. ఇటీవల కరోనా రావడం, ఆ రోజు కూడా నేను మాట్లాడాను హాస్పిటల్లో ఉన్నప్పుడు. నేను అనుకున్నాను ధైర్యంగా ఉన్నాడు, కోలుకుంటాడని చెప్పి ఆశించాను, భగవంతుని ప్రార్థించాను. కానీ దురదృష్టం, ఈరోజు ఆయన ఈ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఆయన పార్టీకి చేసిన సేవలు కానీ సమాజానికి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అదే వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పార్టీ కూడా కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. జై బాబు. గుంటూరు శ్రీనివాస్ ఇప్పుడు కాదు. కుటుంబ సభ్యులు ఈ మధ్య సార్ బయటికి వెళ్ళిపోవాలి. అన్నా తీట్లే అన్నా, అది తయారు చేశాను. నేను మెట్ల మీద నడుచుకుంటూ వస్తుంటే అదే Hey,
Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.